కుటుంబం. ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. కన్నా మాటలకి మహాలక్ష్మి మనసు చెలిస్తుంది. అందుకని చెప్పి ఆ తర్వాత రోజు బాక్స్ పట్టుకొని ఆటో ఎక్కి కన్నా వాళ్ళ ఇంటికి వెళ్తుంది మహాలక్ష్మి. మహాలక్ష్మిని రిసీవ్ చేసుకోవడానికి కేశవ లోపల నుంచి వస్తాడు. కేశవ బావున్నారా అని అడుగుతుంది మహాలక్ష్మి. బావున్నాను, మీరెలా ఉన్నారు అని అడుగుతాడు. నేను బావున్నాను అంటుంటే, సరే అయితే లోపలికి రండి అని కేశవ మహాలక్ష్మిని లోపలికి తీసుకువెళ్తాడు. కానీ పక్కనే ఉన్న నారాయణ్ని చూసి సీరియస్గా ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోతుంది లోపలికి. అప్పుడు కేశవ లోపలికొచ్చి అన్నయ్య అన్నయ్య ఎవరు వచ్చారో చూడన్నయ్య అంటాడు. కరెక్ట్గా పక్కనే చక్రి సోఫాలో కూర్చుని పాటలు వింటూ చూసి షాక్ అయిపోతాడు మహాలక్ష్మిని చూసి. అలాగే పాపం కన్నా ఏమో పడుకొని చాప మీద ఉంటాడనమాట. లోపల నుంచి పెద్ది వచ్చి మహాలక్ష్మి నువ్వా అమ్మా అంటాడు మహాలక్ష్మిని చూసి. అప్పుడు పెద్ది అంటాడు, నువ్వు వస్తున్నావని తెలీదమ్మా, తెలిస్తే బాగుండేది, ఇంత సడన్ సర్ప్రైజ్గా బాగానే వచ్చేద్దామ్మా కూర్చో అని చెప్పేసి మర్యాదలు చేస్తాడు పెద్ది. అప్పుడు మహాలక్ష్మిని చూసి కన్నా దగ్గరికి వెళ్ళిపోతుంది. కన్నా ఎలా ఉందిరా అని చెప్పేసి చూడగానే, ఏంటి జ్వరం ఇలా ఉంది, ఇంత జ్వరం పెట్టుకుని ఎలా ఉన్నావు అనగానే కన్నా కూడా మహాలక్ష్మిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ పక్క నుంచి చక్రి, ఏవండి మీరెప్పుడొచ్చారు, మీరు వస్తారని తెలిస్తే నేనే తీసుకొచ్చేవాడిని కదా అంటాడు. కానీ మహాలక్ష్మి తన మాటలు అసలు పట్టించుకోదు. అప్పుడు పెద్ది అడుగుతాడు, అదేంటి తినకి జ్వరం వచ్చిందని నీకెలా తెలుసమ్మా మహాలక్ష్మి అని అడిగితే, అప్పుడు కన్నా, నేనే నిన్న వదినకి ఫోన్ చేశాను, అది విని వదిన వచ్చుంటుంది అంటాడు కన్నా. అప్పుడు మహాలక్ష్మి అంటది, నేను నిన్న ఫోన్ చేశాను కదా పెద్ది, అప్పుడు మీరు ఎందుకని చెప్పలేదు అని అడుగుతుంది. అప్పుడు పెద్ది, ఎందుకమ్మా పాపం నువ్వు బయట ఉన్నావు, పైగా ఆఫీస్కి వెళ్తావు, నిన్నెందుకు డిస్టర్బ్ చేయడం అని నేను చెప్పాలనిపించలేదమ్మా, అందుకే చెప్పలేదమ్మా అంటాడు పెద్ది. అయినా ఇంత ఫీవర్ ఎలా వచ్చేసిందిరా నీకు, అబ్బా ఇంత కాలిపోతుంది ఒళ్ళు, అయినా డాక్టర్కి చెప్పారా, అసలు ఏమన్నారు, ఓకేనా, తగ్గిపోతుందంట త్వరగానే అని అడుగుతుంది పెద్దిని. అప్పుడు కన్నా, నువ్వు వచ్చేసావు కదా వదిన, చూడు వెంటనే తగ్గిపోద్ది అంటాడు నవ్వుతూ కన్నా. తర్వాత చక్రి, ఏమండి ఎలా ఉన్నారు అని అడుగుతాడు. కానీ మహాలక్ష్మి ఏమీ మాట్లాడదు. పెద్ది అప్పుడు అడుగుతాడు, ఏమైనా టీ తాగుతావా అమ్మా మహాలక్ష్మి, టీ పెట్టుకుని తీసుకురానా అని అడిగితే, తాగుతాను పెద్ది తీసుకురా అంటుంది. అప్పుడు చక్రి మొహం మాడిపోతుంది. కన్నా మహాలక్ష్మి ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడు చక్రి, వాడితో అయితే ఎంత బాగా మాట్లాడుతుందో, నా ముఖం కూడా చూడట్లేదు అని బాధపడతాడు. పక్కన కేశవ కన్నా ముఖం అలాగే మహాలక్ష్మి ముఖం చూసి నవ్వుకుంటాడు. చక్రి ముఖమేమో మాడిపోతుంది, అది చూసి ఇంకా నవ్వుతాడు కేశవ. ఆ తర్వాత కేశవ కన్నా దగ్గర నుంచి అలా మెల్లిగా చక్రి దగ్గరికి వెళ్ళి, ఎందుకురా ఇంకా నీతో మాట్లాడలేదు కదా, వెళ్ళిపో బయటికి పో, ఎందుకు నువ్వు వేస్ట్ అంటాడు కేశవ. అప్పుడు చక్రి, పోరా అంటాడు. ఆ తర్వాత కన్నా, వదిన ఇక్కడికి వచ్చేయచ్చు కదా అని అడుగుతాడు. అప్పుడు అందరి ఫేసెస్లో ఆనందం కనిపిస్తుంది. అప్పుడు పెద్ది, కన్నా అలా అడగకూడదురా తప్పు అంటాడు. కానీ మహాలక్ష్మి ఇంకా ఏమీ మాట్లాడదు. ప్లీజ్ వదిన, నువ్వు లేకపోతే ఇల్లు ఇల్లులా లేనే లేదు, అసలు ఇంటి కల పోయింది అంటే మహాలక్ష్మి ఏం మాట్లాడదు. అప్పుడు మళ్ళీ కన్నా అంటాడు, నీ ప్రాబ్లం అంతా చక్రి అన్నయ్య అయితే వాడు ఎటో కట్టు పోతాడులే, కావాలంటే నాన్న పక్కన బయట పడుకుంటాడు, నువ్వు మాత్రం వచ్చేయచ్చు కదా వదిన, నీ రూమ్లోకి రానివ్వకుండా ఎవరు రారు, దాన్ని కూడా నేను చూసుకుంటాను అంటాడు కన్నా. అప్పుడు మహాలక్ష్మి, అదంతా కరెక్ట్ కాదు కన్నా, నేను రావడం బాగోదేమి అని అంటుంది. అప్పుడు కన్నా, ప్లీజ్ వదిన రావచ్చు కదా, నీ ప్రాబ్లం చక్రి అన్నయ్య అయితే వాడు బయట పడుకుంటాడు, లేదంటే కారులో పడుకుంటాడు, లేదంటే ఎటైనా పోతాడు, వాడి ప్రాబ్లం ఏమీ ఉండదు, నువ్వు మాత్రం నీ రూమ్లో హ్యాపీగా ఉండొచ్చు అని అనగానే చక్రి టీ తాగుతున్న అతను ఒకేసారి దగ్గుతాడు. ఈ మాటలకి మళ్ళీ కేశవ లేచి మెల్లిగా చక్రి దగ్గరికి వెళ్ళి, విన్నావా అని అడుగుతాడు. ఏంట్రా వినేది, ద్రోహి అయిన ఏం రా, ఒక్కసారి కత్తిపోటు పొడుస్తాడు, వీళ్ళు చూడండి మాటలతో చంపేస్తున్నాడు రా అని అంటాడు. ఆ తర్వాత పెద్ది మహాలక్ష్మికి దోశలేసుకొని తీసుకొస్తాడు. కన్నా అలాగే మహాలక్ష్మి ఇద్దరు తింటారు. తినడం అయిపోయిన తర్వాత మహాలక్ష్మి, సరే పెద్ది నేను ఇంక వెళ్తాను అంటుంది. ఉండమ్మా నేను డ్రాప్ చేస్తాను అంటే, సరే పెద్ది అంటుంది. అయితే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత చక్రి పెద్ది దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ అన్నయ్య నేను దింపుతానని చెప్పు, నీకు పని ఉందని చెప్పు అని అడుగుతాడు. సరే అని చెప్పేసి వెళ్ళి, మహాలక్ష్మి నాకు కొంచెం పని ఉందమ్మా, ఇప్పుడే ఫోన్ వచ్చింది, కొంచెం చక్రి ఉన్నాడు కదా చక్రి డ్రాప్ చేస్తాడు అనగానే, పర్లేదు పెద్ది నేను వెళ్తాను, నాకు ఎవరి సహాయం అవసరం లేదులే నేను వెళ్తాను అని చెప్పేసి అంటుంది. కానీ చక్రి వెనకాలే మహాలక్ష్మిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు.
వెనకాలే చక్రి ఫాలో అయ్యి "ఏవండి? ఏవండి?" అని పిలిచినా సరే "నువ్వు ఆగు, నువ్వు రాకు, నేను వెళ్ళగలను" అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. "నాకు కూడా దారి తెలుసండి. నేను కూడా మీతో పాటొస్తాను. ఎందుకు మీరొక్కళ్ళే వెళ్ళడం రిస్క్ కదండీ" అంటున్నాడు చక్రి. అప్పుడు మహాలక్ష్మి "ఏంటి నా వెనకాలే ఫాలో అవుతున్నారు. ఎందుకు?" అనంటే "ఇదేమి మన డ్యాడీ రోడేం కాదండి. మీ ఎనకాల ఫాలో అవ్వడం తప్పేముంది?" అంటాడు. అంటే ఇప్పుడు మీ డ్యాడీ రోడ్ అని చెప్తా" నేను మా నాన్న రోడ్డు అని అనలేదండి. ఇది మా నాన్న రోడ్ కాదు కదా అన్నానండి. తేడా ఉంది కదా అంటాడు చక్రి. నా అంతట నేనే వెళ్ళిపోతానని చెప్పాను కదా! మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని అడుగుతుంది మహాలక్ష్మి. సరే మీ అంతట మీరు వెళ్ళిపోండి. ఆ పక్కనే నేను నడుస్తానని చెప్తున్నానండి అంతే అంటాడు చక్రి. నాకు వెళ్ళే దారి ఎలా ఉంటదో ఏంటో అంతా తెలుసు అంటుంది మహాలక్ష్మి. అవునండి మీకు దారి తెలుసు, ఆఫీస్ తెలుసు, నన్ను తిట్టడం తెలుసు, అన్నీ తెలుసు. నేను జస్ట్ పక్కన ఉంటానని చెప్తున్నానండి అంతే అంటాడు చక్రి. అన్నీ తెలిసినా సరే నా సారీ మాత్రం మీకు అర్థం కాదు. నేనేం చేశానో మీకు అర్థం కాదు మేడం అంటాడు చక్రి. ఆ! అవును. నాకేం అర్థం గాదులే. నీకే అన్నీ దెలుసు అని జెప్పేసి మహాలక్ష్మి తిరిగి వెళ్తూ చక్రి మాటలకి నవ్వుకుంటూ ఉంటుంది. ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకావిడ ఆగి, "హా! అప్పుడేమో వీళ్ళమ్మ పోయింది. ఇప్పుడు నువ్వు కూడా ఎళ్ళిపోతున్నావా? సరిపోయిందంటే" "ఆ! అవసరం లేదు. నువ్వెళ్ళు. వాక్కుండా పోమ్మా" అంటాడు చక్రి. ఆ తర్వాత ఇద్దరొచ్చి, "ఏమ్మా ఇల్లుడిచి ఎళ్ళిపోయావంట కదా! వీళ్ళింట్లో ఏ ఆడది ఉండదులే. అంతే వీళ్ళు. వీళ్ళేం తిన్నంగా చూసుకోరు" అంటారు వాళ్ళిద్దరు. "అవును మరి. మీకు బోర్డ్ రాసి పెట్టాం" అని చక్రి వాళ్ళని కూడా పొమ్మంటాడు. అప్పుడు మహాలక్ష్మికి పెద్ది మాటలు గుర్తొస్తాయి. మా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. అప్పటినుంచి ఇల్లు ఇలానే అయిపోయింది. ఇంట్లో ఏ కళ లేదు. అలాగే ఎవరు చూసుకునే వాళ్ళు కూడా లేరు అంటాడు పెద్ది. ఆ మాటలన్నీ గుర్తొస్తూ ఉంటాయి మహాలక్ష్మికి. నాకెందుకో కొంచెం బాధగా ఉంది చక్రి అంటుంది మహాలక్ష్మి. వాళ్ళనే మాటలన్నీ అలానే ఉంటాయి. మీరు అవన్నీ పట్టించుకుంటూ ఉంటే ఇంక బతకలేరు అని చెప్పేసి అంటాడు చక్రి. ఇంట్లో కన్నా, అన్నయ్య అలాగే కేశవ ఈళ్ళు ముగ్గురు ఉంటాడు. నాన్న ఎలాగో బయటుంటాడు. నేను ఎలాగో కనిపించను మీకు. కాబట్టి వచ్చేయచ్చు కదండీ అంటే, "నువ్వు ఆపేసేయి. నువ్వు చెప్పిందంతా సోది చెప్పకు నువ్వు నాతోని" అంటుంది మహాలక్ష్మి. అప్పుడు "నిజంగా చెప్తున్నానండి. వాళ్ళ వల్ల మీకు ఏ ప్రాబ్లము ఉండదు. ప్రాబ్లమ్ నేనే కదా! కాబట్టి నేను వెళ్ళిపోతాను" అని అంటాడు చక్రి. ఒకసారి ఆగండి. నేను చెప్పింది అసలు నాకిప్పుడు అర్థమవుతుంది. నేను మొన్నటిదాకా నేను సారీ చెప్పాను. మీకు ఎంతెంతో సారీ చెప్తున్నాను. ఎంతో బాధపడుతున్నాను. అయినా సరే, సరే క్షమించానని అనను కూడా అనరా మీరు? ఇంత కఠినాత్ములేంటండి? మీ మనసు ఇంత కఠినంగా ఉందేంటండి? అంటాడు చక్రి మహాలక్ష్మిని. నేను పిచ్చివాళ్ళ మిమ్మల్ని సారీ, సారీ అని తిరుగుతూనే ఉన్నాను. నేనా పిచ్చి మొహమోడిని. నా గురించి వదిలేయండి. ఎలాగైనా సరే నన్ను క్షమిస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి అంటాడు చక్రి. నా వల్ల మీకే టెన్షన్ కూడా రాదు. అదే ఎవరైనా అయితేనా అని జెప్పేసి ఆపేస్తాడు. అప్పుడు మహాలక్ష్మి ఏం చేస్తారు? అని అడుగుతది మహాలక్ష్మి. ఏ అలా కాదండి. నా వల్లే కదా మీరు ఇంత బాధపడ్డారు. నా వల్లే కదా ఇంట్లోంచి వెళ్ళిపోయారు. ప్లీజ్ అండి. నా గురించి కొంచెం ఆలోచించి క్షమించాను అని ఒక మాట చెప్పండి. కొంచెం సంతోషంగా ఉంటుంది నాకు అంటాడు చక్రి. ప్లీజ్ అండి నన్ను మన్నించండి. ఎవరో గుండెల్లో రాయి పెట్టేసి బరువు పెంచేసినట్టుందండి. మనసు చాలా కష్టంగా ఉంది. నన్ను క్షమించండి మహాలక్ష్మి గారు ప్లీజ్ అండి అంటాడు చక్రి. మహాలక్ష్మి ఏం చెప్పకుండా అక్కడ ఆటో వస్తే ఆటో ఎక్కేసి వెళ్ళిపోయి, అక్కడ జనాలందరూ అంటున్న మాటల్ని గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇంటికి. ఆ తర్వాత మన చక్రి మహాలక్ష్మి ఆఫీస్‌కి వెళ్తాడు. ఆ మహాలక్ష్మి తన ఫ్రెండ్ ఇద్దరు నడుస్తూ ఉంటే ఎనకాలే ఫాలో అవుతాడనమాట. అప్పుడు మహాలక్ష్మి వాళ్ళ ఫ్రెండ్ తన మీదకి రాయి విసురుదాం అనుకుంటుంది. తీరా చూసేసరికి అది చక్రి. "ఓయ్! మీ రిలేటివే. నేనెవరో అనుకుని రాయి విసురుదాం అనుకున్నాను. పడేయమంటావా రాయి?" అని అడుగుతుంది. పడేవే రాయి" అని చెప్పేసి చక్రి దగ్గరికి మహాలక్ష్మి వెళ్ళి, "ఎందుకొచ్చారు ఇక్కడికి?" అంటే, నేనిక్కడికి ఎందుకొచ్చానో తెలీదు. ఇక్కడ ఏం చేస్తున్నానో తెలీదు. ఆ పక్కకెందుకెళ్ళానో తెలీదు. మీకసలు ఏమీ తెలీదు కదండీ!" అని అడుగుతాడు చక్రి. దయచేసి నన్ను క్షమించండి. ప్లీజ్ అండి మహాలక్ష్మి గారు. ఇంకెప్పుడు ఇలాంటి మెంటల్ పనులేమీ చేయనండి. నన్ను క్షమించండి. మీరు రావచ్చు. నేను మీకు కనిపించను. మీ రూమ్ కాదు కదా! మీ దరిదాపుల్లో కూడా ఉండను. మీరు చక్కగా అక్కడుంటే వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు కూడా సంతోషంగా ఉంటదండి అంటాడు చక్రి. మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వరు నాతో మాట్లాడలేదు. మీరు, ఇంట్లో అన్న, తమ్ముళ్ళు ఎవరు మాట్లాడలేదు. నాకు చాలా చాలా బాధగా అనిపించింది. ఇప్పుడు మీరు క్షమించానంటే నాకు పెద్ద రిలీఫ్ ఉంటుందండి. ప్లీజ్ మహాలక్ష్మి గారు అని చాలా ప్లీజ్ చేస్తాడు చక్రి. నేను చేసిన తప్పుకి నన్ను ఎలాగైనా శిక్షించండి. మీ వల్ల కన్నా కూడా శిక్ష అనుభవిస్తున్నాడని మీకు అనిపించట్లేదా? అని అడుగుతాడు. మీరిప్పటికిప్పుడు వెళ్ళిపోమన్నా సరే నేను వెళ్ళిపోతానండి. నిజంగా వెళ్ళిపోతానండి అంటాడు. సరే అయితే. సరే ఎళ్ళిపో. ఎళ్ళిపో. అన్నారు కదా! ఇప్పుడే వెళ్ళిపోతానని. వెళ్ళిపోండి అంటుంది మహాలక్ష్మి.
అప్పుడు చక్రి లోపల అదేంటి ఇలా అనేసింది అనుకుంటాడు. అంటే నిజంగా వెళ్ళిపోమంటారా అని అడుగుతాడు. నిజంగా వెళ్ళిపోండి, మీరే కదా చెప్పారు నేను ఓకే అంటే నాకు క్షమిస్తానంటే వెళ్ళిపోతా అని. సరే అయితే వెళ్ళిపోండి, హ్యాపీగా వెళ్ళిపోండి. నేను కూడా హ్యాపీగా కన్నా, పెద్ది, కేశవ, అంకుల్ అందరూ ఉంటారు కదా, వాళ్ళని చాలా కేరింగ్గా చూసుకుంటారు. మీ వల్లే నా తలకాయ నొప్పి అంతా అంటుంది మహాలక్ష్మి. అంటే నిజంగానే అంటే ఏంటి నిజంగా, నేను ఏమైనా జోక్ చేస్తున్నాను అనుకుంటున్నారా, నిజంగా చెప్తున్నాను వెళ్ళిపోండి అంటుంది మహాలక్ష్మి. సరే అండి, ఇంటికెళ్ళిన తర్వాత లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని ఫోన్ చేస్తాను, మీరు బ్యాగ్ వేసుకొని వచ్చేయండి, అన్నయ్య వస్తాడు అంటాడు. మీరు లగేజ్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయారని నాకెలా తెలుస్తుంది అంటే, ఇంతకు మించి ఏం చేయాలండి, ఇంతకు మించి ఇంకేం చేయమంటారండి, ఇంకేం చేయాలి నేను అని చెప్పేసి కాలు పట్టుకున్న పోని అని అడిగినప్పుడు వెంటనే టక్మని మహాలక్ష్మి గట్టిగా నవ్వుతుంది. అప్పుడు చక్రి మనసులో ఓ నవ్వుతుందా అమ్మయ్య అనుకుంటాడు. నవ్వేసి సరే నేను రూమ్కి వెళ్ళిన తర్వాత ఆలోచించుకుని చెప్తాను అంటుంది మహాలక్ష్మి. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కేశవ ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటాడు. చూసేసరికి ఆ ఆటో వస్తూ ఉంటుంది. ఆటోలో మహాలక్ష్మి, పెద్ది, కన్న ముగ్గురు ఉంటారు. ముగ్గురు బయటకు దిగుతారు. అంటే మహాలక్ష్మి ఇంటికి వచ్చేసింది. ఆ బ్యాగ్తో ఇంటికి వచ్చేయడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు కన్నా అంటాడు, అన్నయ్య హారతి ఇచ్చి ఆ వదిని లోపలికి తీసుకెళ్దాము అంటాడు. అప్పుడు మహాలక్ష్మి ఊరుకో కన్నా, ఏం అవసరం లేదు, పద, అవన్నీ వద్దని చెప్తున్నాను కదా, పద అని చెప్పేసి అందరూ కలిసి లోపలికి వెళ్తాడు. అప్పుడు మహాలక్ష్మి లోపలికి వచ్చిన తర్వాత వెతుకుతూ ఉంటుంది. ఏమైందమ్మా అని అడుగుతాడు పెద్ది. సార్ ఎక్కడున్నాడు పెద్ది అని అడుగుతాడు. సారా, సార్ మీ రూమ్లో చిల్ అవుతున్నాడు అని అంటాడు కేశవ. అదేంట్రా, రూమ్లోకి వెళ్ళొద్దని చెప్తే అక్కడ పడుకుని ఫోన్ చూస్తూ పడుకున్నాడా, చిల్ అవుతున్నాడా అని చెప్పేసి అడుగుతాడు పెద్ది. లోపలున్నాడా, అయితే నేను వెళ్తాను పెద్ది, వెళ్ళి చూస్తాను సార్ గారు ఏం చేస్తున్నారో అంటది మహాలక్ష్మి. మహాలక్ష్మి లోపలికి వెళ్ళిన తర్వాత బయట పెద్ది, అదేంట్రా వాడిని ఎందుకు వెళ్ళనిచ్చారా, ఇప్పుడు మహాలక్ష్మి కోపం వచ్చి మళ్ళీ వెళ్ళిపోద్దిరా, ఎందుకురా, ఎందుకు లోపలికి వెళ్ళాడు వాడు అని చెప్పేసి అడుగుతాడు పెద్ది. ఏమో అన్నయ్య మాకెలా తెలుస్తుంది, నేను కూడా నీతో పాటే కదా ఉన్నాను అంటే, అప్పుడు కేశవ నేను కూడా ఇప్పుడే కదా అన్నయ్య షాప్ నుంచి వచ్చాను, వాడు అలా దూరా లోపల ఏం చేస్తున్నాడు నాకు ఏం తెలుస్తుంది, ఎందుకు దూరాడో అని చెప్పేసి అడుగుతాడు కేశవ. లోపల రూమ్లో చక్రి చక్కగా మంచం మీద పడుకొని సాంగ్స్ వింటూ చిల్ అవుతాడు. వెళ్ళి మహాలక్ష్మి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అలా నించొని తన్ని చూస్తూ ఉంటుంది. సడన్గా చక్రి లేచి అని షాక్ అవుతాడు. షాక్ అవ్వగానే మహాలక్ష్మి ఇదంతా భ్రమ అయి ఉంటుందిలే, భ్రమే అని చెప్పేసి అనుకుంటాడు. ఆ పక్కన కన్న వస్తాడు. కన్న వచ్చిన తర్వాత ఒకసారి కళ్ళు మెదుపుకొని చూస్తాడు. చూసేసరికి నిజంగానే మహాలక్ష్మి రావడంతో షాక్లో వెనక్కి పడిపోతాడు చక్రి. మహాలక్ష్మి అంటుంది, నేను నిజంగానే వచ్చాను అంటుంది. అప్పుడు అయ్యో అని చెప్పేసి వెంటనే చక్రి లెగిసిపోతాడు. అప్పుడు కన్నా అన్నయ్య ఏం చేస్తున్నావు అన్నయ్య అని అడిగితే, ఏం చేయమంటావురా, ఇలాంటి షాక్ ఇస్తే మైకం వచ్చింది, నేనేం చేయను అని అడుగుతాడు చక్రి. నిజంగానే మహాలక్ష్మి గారు వచ్చారా అని అడుగుతాడు. నిజంగా వచ్చారు కదన్నయ్య, ఇదిగో పక్కనే ఉంది వదిన అంటాడు కన్నా. అప్పుడు మహాలక్ష్మి అంటుంది, మీరే కదా అన్నారు నేను వచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోతా అన్నారని, అందుకే నేను వచ్చేసాను అని అడుగుతుంది. అన్నయ్య ఇంకా చాలు, నువ్వు మాత్రం బయటికి పద, వదిన వచ్చింది కదా, ఇంకా వదిన గదిది, నువ్వు నడు బయటికి అంటాడు కన్నా. మీరు రూమ్ నుంచి వెళ్తారా, ఇది నా రూము అంటుంది మహాలక్ష్మి. అయ్యయ్యో మేడం, దండి దండి వచ్చి కూర్చోండి, ఇది మీ రూమే మేడం, ఇంకా నేను ఈ రూమ్లోకి రాను మేడం అని చెప్పేసి అంటాడు చక్రి. అక్కడి నుండి చక్రి వెళ్ళిపోతాడు. బయటకు వచ్చేసాక, ఒరే ఎందుకురా లోపలికి వెళ్ళావు, తెలుసు కదా అంటే, సార్, బ్రదర్ సార్, నాకు తెలియదు సార్, నాకా లైసెన్స్ ఏమీ లేదు సార్, ఎక్కడ పడుకోవడానికి లేదు సార్, ఆ ఒక్క రూమే ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ పడుకుని నా బాధ ఏదో నేను పడుతున్నాను సార్, ఇంకా నేను ఆ రూమ్లోకి వెళ్ళాను సార్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కన్నా తన లగేజ్ ఇచ్చిన తర్వాత మహాలక్ష్మికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ రూమ్ చూసుకొని చాలా సంతోషంగా ఉంటుంది మహాలక్ష్మి. ఆ నైట్ అయ్యింది కాబట్టి అందరూ సరదాగా డిన్నర్‌కి కూర్చుంటారు. అప్పుడు నారాయణ లోపలికి వస్తాడు. మరి నారాయణ ఏం అడగబోతున్నాడు? ముందుగా ఏం జరగబోతుంది? తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.